శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. బ్రాండెక్స్ సమీపంలో భారీగా మోహరించారు పోలీసులు. దుప్పుతూరి గ్రామం నుండి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టకుండా అడ్డుకుంటున్నారు గ్రామస్తులు. బ్రాండెక్స్ సంస్థ నెలకొల్పేటువంటి సమయంలో రైతుల భూములు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే భూములు కోల్పోయినటువంటి రైతులకు పరిహారం ఇవ్వడం లేదంటూ కూడా ఆందోళన చేపట్టారు. పరిహారం ఇవ్వకుండా బ్రాండెక్స్ సంస్థ ప్రహరీ గోడ ఎలా నిర్మిస్తుందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోడ నిర్మాణం జరగకుండా అడ్డుకోవడంతో రంగంలోకి దిగారు పోలీసులు. గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు. మరికొందరు గృహ నిర్బంధంలో ఉన్నారు. మొత్తం మీద ఎలమంచిలో మాత్రం ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. బ్రాండెక్స్ సంస్థకి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణం సందర్భంగా గ్రామస్తులు పోలీసులకి మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఎందుకమ్మా తల్లి తెలుగమ్మా కొట్టముక్కలు చెప్తారు కదా. ఎందుకమ్మా తల్లి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు ఎలిమెంచిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి, ప్రధానంగా బ్రాండెక్స్ గోడ నిర్మాణానికి సంబంధించి. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు దుప్పుతూరి గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. గడిచిన 4 రోజుల నుంచి కూడా దుప్పుతూరు గ్రామానికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఎస్సీజెడ్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం బ్రాండెక్స్ కి కేటాయించినటువంటి భూములకు సంబంధించినంత వరకు ఆ భూముల్లో గోడ నిర్మాణానికి బ్రాండెక్స్ సంస్థ ముందుకు రావడంతో గ్రామస్తులకు సంబంధించినంత వరకు పరిహారం అందకపోవడంతో బ్రాండెక్స్ కు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో గోడ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో దుప్పుతూరు గ్రామంలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో గోడ నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా బ్రాండెక్స్ సంస్థ ప్రహరీ నిర్మాణానికి అడ్డుకుంటున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఏదైతే గ్రామస్తులకు సంబంధించినంత వరకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రామస్తులకు ఏదైతే పొలాలు కోల్పోయిన తర్వాత నష్టపరిహారం అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా బ్రాండెక్స్ సంస్థ నష్టపరిహారం అందించకుండానే తమ భూములను లాక్కుంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గ్రామస్తులు ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళని కొంతమందిని అరెస్టుల పర్వం చేసినటువంటి సిచ్యువేషన్, కొంతమందికి హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినంత వరకు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా గ్రామస్తులందరినీ కూడా ఇళ్లకే పరిమితం చేసేలా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. తమ భూములు కోల్పోయిన తర్వాత కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఏదైతే గోడ నిర్మాణం చేపట్టారో దాన్ని అడ్డుకొని తీరుతామంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోలీసులకి గ్రామస్తులకి మధ్య కొంత తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గడిచిన 3 రోజుల నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్కడ ఉండేటటువంటి గ్రామస్తుల్లో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కొంతమందిని అరెస్ట్ చేసి అనకాపల్లి మెయిన్ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణానికి సంబంధించినంత వరకు పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే డిమాండ్ చేస్తున్నటువంటి అంశం వారి పరిహారానికి చెల్లింపు. ఎందుకు పరిహారం చెల్లింపుకు సంబంధించి జాప్యానికి రీజన్ ఏంటంటారు? దీని మీద సంస్థ ఏమైనా స్పందించింది ఇప్పటికప్పుడు? దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉండేటటువంటి గత ప్రభుత్వంలో ఎస్సీజెడ్ కి సంబంధించినంత వరకు రైతుల దగ్గర నుంచి భూములను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వివిధ సంస్థలకు సంబంధించినంత వరకు కూడా భూ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిహారాలు చెల్లించాల్సినటువంటి బ్రాండెక్స్ సంస్థకు సంబంధించి కానీ ఆ పరిహారాలు చెల్లింపుల్లో జాప్యం జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట పొలాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లోనే అప్పుడు ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్రాండెక్స్ కానీ పరిహారాలు చెల్లించడంలో జాప్యం జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీనికి సంబంధించినంత వరకు కూడా పరిహారం చెల్లించేంత వరకు ఆందోళన చేస్తాం,
లేని పక్షంలో గోడ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పూర్తిగా అరెస్టుల పర్వం చేసినప్పటికీ కూడా తమకు సంబంధించినంత వరకు కూడా పరిహారం చెల్లించకపోతే గోడ నిర్మాణాన్ని చేపట్టేదే లేదు, చేపడితే మాత్రం మరి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా ఏదైతే ఆ గ్రామస్తులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి బ్రాండెక్స్ యాజమాన్యం దీనిపైన ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నేతలు కానీ అదేవిధంగా బ్రాండ్ ఏదైతే ఎస్సీజెడ్కి సంబంధించిన అధికారులు కానీ ఇంకా స్పందించలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు అక్కడ గోడ నిర్మాణాన్ని మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులు. ఖచ్చితంగా పరిహారం చెల్లించిన తర్వాత మాత్రమే గోడ నిర్మాణం చేయాలని, లేకపోతే నిర్మాణం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ కూడా గ్రామస్తులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. బ్రాండెక్స్ సమీపంలో భారీగా మోహరించారు పోలీసులు. దుప్పుతూరి గ్రామం నుంచి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టకుండా అడ్డుకుంటున్నారు గ్రామస్తులు. బ్రాండెక్స్ సంస్థ నెలకొల్పేటువంటి సమయంలో రైతుల భూములు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే భూములు కోల్పోయినటువంటి రైతులకు పరిహారం ఇవ్వలేదంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా బ్రాండెక్స్ సంస్థ ప్రహరీ గోడ ఎలా నిర్మిస్తుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గోడ నిర్మాణం జరగకుండా అడ్డుకోవడంతో రంగంలోకి పోలీసులు దిగారు. ప్రధానంగా గ్రామస్తులకి పోలీసులకి మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు పోలీసులు పలువురిని అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరికొందరిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. మొత్తం మీద ఎలమంచిలిలో మాత్రం ఒకవైపు గ్రామస్తులకి మరోవైపు పోలీసులకి మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. పోలీసులు పూర్తి స్థాయిలో గ్రామస్తులను గృహ నిర్బంధం చేయడం, మరి ముఖ్యంగా అదుపులోకి తీసుకున్నటువంటి వైనం మాత్రం మరింత కలకలం రేపుతుంది. ప్రధానంగా వారికి రావాల్సినటువంటి నష్టపరిహార చెల్లింపులో జాప్యం మీద మాత్రం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.